నాకు ఫైబ్రాయిడ్ ఉందని ప్రెగ్నెన్సీకి ముందే తెలుసా? నాకు థైరాయిడ్ ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిందా? లేక ముందే ఉందా? షుగర్ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిందా? లేక ఆల్రెడీ ఉందా? నాది న్యాచురల్ ప్రెగ్నెన్సీయేనా? ఇన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా నేను ఎలా ప్రెగ్నెంట్ అయ్యాను? నా ప్రెగ్నెన్సీ జర్నీస్ ఈజీగా జరిగిందా? లేక చాలా ఛాలెంజెస్ ఉన్నాయా? ఇలాంటి డౌట్స్ అయితే చాలామందికి ఉన్నాయి. నాకు తెలిసిన వాళ్ళు కూడా నన్ను చాలామంది అడుగుతూనే ఉంటారు. సో వాళ్ళకి చెప్తా ఉండదాని అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి అవేర్నెస్ కోసం నాలా ఎవరన్నా ఏమన్నా కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో అండ్ ఒక అవేర్నెస్ ఇద్దామని చెప్పేసి నేనైతే వీడియో చేస్తానని ముందే నా ఇంట్రొడక్షన్ వీడియోలో చెప్పాను కదా. సో ఆ టైం అయితే వచ్చేసింది అనమాట. కామెంట్ సెక్షన్లో కూడా నన్ను చాలామంది అడుగుతున్నారు ప్రెగ్నెన్సీ సిరీస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తున్నాను. మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ ప్రియా తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి నేను చెప్పాను కదా మీకు ప్రెగ్నెన్సీ సిరీస్లో నా రియల్ ప్రెగ్నెన్సీ జర్నీని మీతో షేర్ చేసుకుంటా అని. సో చాలామంది నన్ను అడుగుతున్నారు, నాకు ఫైబ్రాయిడ్ ఎప్పుడు తెలిసింది, థైరాయిడ్ ప్రెగ్నెన్సీ ముందే ఉందా, షుగర్ ప్రెగ్నెన్సీలో వచ్చిందా అనేసి. సో ఈ సిరీస్లో నేను నా ఎక్స్పీరియన్స్ని స్టెప్ బై స్టెప్ అయితే షేర్ చేస్తాను. నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన రోజు నుంచి డెలివరీ వరకు జరిగిన విషయాలు, డాక్టర్ విజిట్స్, స్కాన్స్, ఛాలెంజెస్, హ్యాపీ మూమెంట్స్ అండ్ సాడ్ టు అన్నీ నేనైతే మీతో షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. నా స్టోరీ వేరే వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడానికి, ప్రెగ్నెన్సీ జర్నీలో ఉన్న వాళ్ళకి సపోర్ట్గా ఉండడానికి అయితే షేర్ చేస్తున్నాను. అందరిది నాలానే ఉంటుందని కాదు. అండ్ నాకన్నా కాంప్లికేటెడ్ వాళ్ళు కూడా ఉంటారు, ప్లస్ లేని వాళ్ళు కూడా ఉంటారు. ఏదో నేను చేసిందే మళ్ళీ యాజ్ టీజ్ మీరు చేయాలనేసి కూడా కాదు. జస్ట్ నేను ఇన్నున్నా సరే నేను ఎలాగా ప్రొటెక్ట్ చేసుకున్నా నా బేబీని, అండ్ ఏమున్నా సరే ఫస్ట్ మనం పాజిటివ్గా ఉండాలి అని చెప్పి నేను చెప్దామని అయితే వీడియోస్ తీస్తున్నాను అంతే. ఇదిగోండి, అందరు రిపోర్ట్స్ ఇన్ని ఉంటాయి లేదో తెలియదు కానీ నాదైతే ఇంత బల్క్లో ఒక 4 ఫైల్స్ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి ప్రెగ్నెన్సీ టైంలో తీసిన రిపోర్ట్స్, స్కాన్స్ అంత ఫైల్. ఇవన్నీ నేను చూసి మీకైతే నాది ఫైబ్రాయిడ్ ఎంత సైజ్ ఉంది ఏంటి అనేసి నేను మీకు చూపిస్తాను. అండ్ నాకు ఎప్పుడు తెలిసిందో కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి నాదైతే న్యాచురల్ ప్రెగ్నెన్సీయే. సో ఏమీ ప్లాన్ లేదు, ఏమీ లేదు, జస్ట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. నాకు మ్యారేజ్ అయిన 1 ఇయర్కి అయితే నేను ఎగ్జాక్ట్లీ మా యానివర్సరీ ఇంకా ఒక 1 వీక్లో ఉన్నానుగా నేనైతే కన్సీవ్ అయ్యాను అనమాట. నాకెందుకో పాజిటివ్ వచ్చే ఒక 4 డేస్ నుంచి కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి. అంటే లోవర్ అబ్డామినల్ పెయిన్, లెగ్స్ పెయిన్ అలా లాగుతూ ఉండేవన్నమాట. లైట్గా బ్యాక్ పెయిన్ కూడా ఉండేది. నేను మేబీ పీరియడ్స్ వచ్చేస్తాయేమో అనేసి అయితే అనుకునేదాన్ని. కాకపోతే కొంతమంది మనకు ఉంటుంది కదా క్యూరియాసిటీ, ఏమన్నా ఉంటాయేమో అని చెప్పి యూట్యూబ్లో అక్కడ ఇక్కడ అన్నీ చూస్తే కొంతమందికి ఇలా సిమ్టమ్స్ ఉంటాయి అని చెప్పేసి అయితే చెప్పారు. సో నేను అదేమో అని చెప్పి నేను ఇంకా చెక్ చేసుకోకముందే కొంచెం జాగ్రత్తగా ఉండదాన్ని అనమాట. స్లోగా నడవడం, హెవీ వెయిట్స్ మోయకుండా ఉండడం అలాంటివి అయితే నేను చేసేదాన్ని. సో నేను ఇంకా మిరియడ్ పీస్ సో నాకు పీరియడ్ మిస్ అయిన తర్వాత మా సిస్టర్కి చెప్తే తను అన్నారు, ఒక 1 వీక్ ఆగి టెస్ట్ చేసుకో, సో 1 వీక్లో నీకైతే ఎగ్జాక్ట్గా తెలుస్తుంది అని చెప్పేసి చెప్పారు. కాకపోతే నాకు కొంచెం కంగారు ఎక్కువ అనమాట. సో నేను మిస్ అయిన ఒక 3 డేస్కే మా హస్బెండ్కి తెలియకుండా వెళ్ళి కిట్ తెచ్చుకొని అయితే చూసుకున్నాను. పాజిటివ్ వచ్చింది, 2 డార్క్ లైన్స్ వచ్చినాయి. నేనైతే చాలా హ్యాపీ, మా హస్బెండ్ కూడా హ్యాపీనే. సో నేను టెస్ట్ చేసుకున్న ఆ రోజు ఈవినింగే హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట, లేట్ చేయకుండా. ఎందుకంటే నాకు అప్పటికే కొంచెం పెయిన్ అయితే ఉంది. సో వెళ్ళాము హాస్పిటల్కి. వెళ్తే అక్కడ అడిగారు, మీరు టెస్ట్ చేసుకున్నారా అని చెప్పి. చేసుకున్నాను, ఇలా డార్క్ లైన్స్ వచ్చినాయి అని చెప్పాను. సో వాళ్ళైతే మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఏం చేయలేదు, డైరెక్ట్ నాకు ఒక 15 డేస్కి అయితే మెడిసిన్ ఇచ్చారు. 15 డేస్ మెడిసిన్ యూజ్ చేసి వస్తే స్కాన్ రాస్తాం. యాక్చువల్లీ నాకు ఏంటంటే నేను మెచ్యూర్ అయినప్పటి నుంచి నాకు పీరియడ్స్ వచ్చిన ఒక 2 డేస్ చాలా పెయిన్ అనమాట. ఎంత పెయిన్ అంటే నేను ఇంకా అన్బేరబుల్ అనమాట. ఫుల్ చెమటలు పట్టేస్తాయి, అంత పెయిన్ వస్తుంది నాకు. మేబీ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు అని అంటారని చెప్పేసి నేను దాన్ని పెద్ద పట్టించుకోలేదు. నాకు అనిపిస్తుంది మేబీ అప్పటి నుంచి ఏమన్నా కొంచెం ఉందా ఏంటి అని చెప్పి నేను అనుకునేదాన్ని. కాకపోతే అప్పటి నుంచి ఏం లేదు, వెంటనే కూడా ఇలా పెరిగిపోతూ ఉంటుందని నాకు రీసెంట్ డేస్లోనే ఒక ఇన్సిడెంట్స్లో జరిగింది. నేను అది కూడా మీకు చెప్తాను. మేబీ ఎక్కువ భరించలేనంత పెయిన్ ఉంటే ఒకసారి వెళ్ళి డాక్టర్కి చెక్ చేసుకుంటేనే బెస్ట్ అని అయితే నేను చెప్తాను. చిన్నపిల్లలు
వాళ్ళకి తెలీదు కదా చిన్న ఏజ్‌లో. యాక్చువల్లీ నన్ను మా పేరెంట్స్ తీసుకెళ్లారు. కాకపోతే అక్కడ లోకల్ డాక్టర్ ఏంటంటే, "నీకు బ్లడ్ లేదు, స్ట్రెంత్ లేదని" చెప్పేసి నాకు బ్లడ్ పట్టడానికైతే మెడిసిన్ ఇచ్చారు. సో, నేను ఇంకా లైట్ తీసుకున్నాను. ఇంకా అందరికి అంతేనే. కానీ నాకు స్టిల్ ఆ పెయిన్ ఇంకా అలా కంటిన్యూ అవుతూనే ఉంది. డెలివరీ అయిన తర్వాత ఏదో ఒక 100%లో ఒక 10% తక్కువ వస్తుందనమాట అంతే. పెయిన్ అయితే అలానే ఉంది. ఏం తగ్గలేదు. సో, ఎవరికైనా అన్‌బేరబుల్ పెయిన్ వస్తుందంటే ఈవెన్ ఇది పేరెంట్స్ చూస్తుంటే కూడా ఒకసారి తీసుకెళ్ళి డాక్టర్‌కి చూపిస్తే మంచిది. అంటే న్యాచురల్ కదా అని అనుకోకుండా వెళ్ళి ఒకసారి చూపించుకుంటే మంచిదే కదా! మనకి ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత అమ్మో! ఇంత అయిందా అని చెప్పి ఫీల్ అయ్యే కన్నా ముందే ఎళ్లి ఒకసారి చెక్ చేయించుకుంటే బెస్ట్ అనేసి నా ఒపీనియన్ అనమాట. అండ్ తర్వాత నేను ఆ 15 డేస్ మెడిసిన్ యూజ్ చేసేసి వెళ్ళాను. వెళ్తే శాక్ యూట్రస్‌లో ఉందా లేదా అని చెప్పేసి స్కాన్ అయితే చేశారు. యూట్రస్‌లోనే ఉంది. సో, ఆల్ గుడ్ అని చెప్పారు. కాకపోతే నాకు అప్పటికి షుగర్ రాలేదు. కానీ థైరాయిడ్ అయితే బార్డర్‌లో ఉందని చెప్పారనమాట. సో, 0.25 సంథింగ్ ఎంతో నాకు మెడిసిన్ అయితే ఇచ్చారు. అది నేను త్రూ ఔట్ ద ప్రెగ్నెన్సీ జర్నీ అయితే నేను యూజ్ చేశాను. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌లో అయితే వేసేసుకోవాలనమాట. సో, నాకు డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ యాక్చువల్లీ నాకు మెడిసిన్ వేసుకోవడం అంటే చాలా పెద్ద హెడేక్. ఫీవర్ వస్తే కూడా నేను ఆ డే అంతా సఫర్ అవుతాను తప్ప మెడిసిన్ వేసుకోవడానికి నేను ఇష్టపడను. కానీ ప్రెగ్నెన్సీ జర్నీలో డాక్టర్ ఎన్ని మెడిసిన్స్ ఇస్తే అన్ని మెడిసిన్స్ నేను వేసుకుని నేను లిటరల్లీ ఒక 12 టాబ్లెట్స్ వేసుకునేదాన్ని పర్ డే. షుగర్‌కి, థైరాయిడ్‌కి ఇంకా ఫోలిక్ యాసిడ్ అవన్నీ ఇస్తారు కదా! అట్లా. అలాగా నేను ఒక 12 టాబ్లెట్స్ అయితే వేసుకునేదాన్ని పర్ డే. సో, నేను ఆ మంత్ మెడిసిన్ యూజ్ చేసేసిన తర్వాత స్కాన్‌కి అయితే వెళ్ళాను. వెళ్తే స్కానింగ్ చేసే డాక్టర్ అయితే నాకు పెద్ద షాక్ ఇచ్చారనమాట. ఆవిడ ఫస్ట్ హార్ట్ బీట్ కన్నా చెక్ చేస్తున్నప్పుడు ఆవిడకి ఫైబ్రాయిడ్ కనిపించింది. అయితే ఆవిడ చూసి షాక్ అయిపోయారు. ఎందుకంటే నాకు చిన్నది కూడా లేదు, చాలా పెద్దది ఉంది. 14 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్ ఉందనమాట నాకు. అంటే 143 ఇంటూ సంథింగ్ నేను మీకు చూపిస్తాను. అది ఉంది. ఉంటే ఆమెమో ఏంటి నీకు ఫైబ్రాయిడ్ ఉందా అని అన్నారు. నాకు యాక్చువల్లీ ఫైబ్రాయిడ్ అంటే ఏంటో కూడా తెలియదు. ఆవిడని అంటే అని చెప్పేసి అడిగాను. నేను అడిగితే ఆవిడ స్కాన్లో చూపించారనమాట. నాకు ఇదిగో నీకు ఇంత పెద్ద ఫైబ్రాయిడ్ ఉంది, నీకు తెలీదా అసలు ఇంత ఫైబ్రాయిడ్ ఉందని ఇప్పటి వరకు అన్నారు. అంటే నాకు తెలీదు అని అంటే నీకు పీరియడ్స్ రెగ్యులరేనా అన్నారు. నాకు ఫస్ట్ నుంచి పీరియడ్ రెగ్యులరే. నాకు ఈ పెయిన్ ప్రాబ్లం తప్ప ఇంకే కాంప్లికేషన్స్ లేవు. జనరల్లీ అందరికి ఎన్ని డేస్ అవుతుందో అట్లనే అండ్ రెగ్యులర్ పీరియడ్స్ అనమాట. సో, నాకెప్పుడు డౌట్ రాలేదు నాకు ఒక ఫైబ్రాయిడ్ ఉంది, చూపించుకోవాలి. ఇప్పుడు నాకు ఏదన్నా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అట్లా ఏమన్నా ఉంటే నాకు ఏదో డౌట్ వస్తుంది వెళ్ళి చెక్ చేయించుకోవాలనేసి. నాకు ఏదీ లేదు, అంత న్యాచురల్గా. కానీ ఫైబ్రాయిడ్ ఎట్లా వచ్చిందో నాకు అర్థం కాలే. సో, నాకు తెలీదు అన్నాను. తెలీదంటే ఇంత పెద్ద ఫైబ్రాయిడ్ ఉన్నా సరే నీకు ఎలా తెలియలేదు అని అన్నారు ఆవిడ. నాకు ఏం కాంప్లికేషన్స్ లేవండి, నాకు తెలీదు అని చెప్పేసి అంటే వెంటనే డాక్టర్ దగ్గరికి పంపించి, డాక్టర్ దగ్గర జూనియర్ డాక్టర్ కూడా ఉంటారనమాట. ఆవిడని పిలిచారు. పిలిచి ఆవిడకి స్కాన్ చేస్తున్నప్పుడు చూపించారు. ఈ అమ్మాయికి ఎంత పెద్ద ఫైబ్రాయిడ్ ఉంది, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అని చెప్పి ఆవిడకి ఏదో చెప్తున్నారు. అసలే మనది ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ఏంటి హార్ట్ బీట్ బేబీది ఎలా ఉంటుందా అని చూద్దామని క్యూరియాసిటీతో నేను వస్తే వీళ్ళేంటి ఏదన్నా జరగవచ్చు అని చెప్పి మాట్లాడుతున్నారని చెప్పి అయితే నాకు అయితే ఫుల్ ఏడుపు వచ్చింది. కానీ కంట్రోల్ చేసుకున్నాను అలాగా. సో, నేను కంట్రోల్ చేసుకున్నాను అనమాట. ఆ ఏడుపు అంతా కంట్రోల్ చేసుకున్నాను. బేబీ హార్ట్ బీట్ రావాలి గాడ్ అని చెప్పి నేనైతే ప్రేయర్ చేసుకుంటున్నాను. సో, ఆవిడతో డిస్కషన్ అయిపోయిన తర్వాత డిస్కషన్ అయిపోయాక పంపించేశారు. జూనియర్ డాక్టర్ని పంపించేసి నాది హార్ట్ బీట్ అయితే చెక్ చేశారు. గాడ్ గ్రేస్ బేబీ హార్ట్ బీట్ అయితే ఉంది. సో, ఆమె చెప్పారనమాట. నేను అడిగాను ఇప్పుడు ఏమన్నా ప్రాబ్లమా ఏంటి అని చెప్పి. నాకు ఇంకా టెన్షన్ వచ్చేసి అడుగుతుంటే, నువ్వేం టెన్షన్ అవ్వకు, డాక్టర్ నీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సో నువ్వు స్ట్రెస్ తీసుకోకు అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఆ రోజు హాస్పిటల్కి నాతో మా మమ్మీ మా హస్బెండ్ వచ్చారనమాట. మన మమ్మీస్ ఇంకా ఎక్కువ టెన్షన్ అయిపోతారు కదా మనకన్నా. సో, నేను నా ఫేస్ చూసి వాళ్ళిద్దరికి అర్థమైపోయింది. మా మమ్మీకేమో ఏం లేదు, స్కాన్ చేశారు కదా, నాకు కొంచెం పెయిన్గా ఉందని చెప్పేసి కవర్ చేశాను. మా హస్బెండ్ అయితే పక్కకు తీసుకెళ్ళి చెప్పాను అనమాట. తనకు చెప్తున్నప్పుడు అయితే ఫుల్ ఏడుపు వచ్చింది నాకైతే. సో, ఇలా ఫైబ్రాయిడ్ ఉందన్నారు. జూనియర్ డాక్టర్కి ఏమో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అని చెప్తున్నారు. నాకేం అర్థం కావట్లేదు, నాకు భయం వేస్తుందంటే మా హస్బెండ్ అన్నారు, ఏం స్ట్రెస్ తీసుకోకు, ఇప్పుడు ఎలాగో డాక్టర్ని కన్సల్ట్ అవుతాం కదా, సో ఏం టెన్షన్ పడకు,
వాళ్ళు చెప్తారు కదా అని చెప్పేసి అన్నారు. సో అయినా మనకు ఉంటుంది కదా లోపల టెన్షన్. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె అయితే ఒక్కటే చెప్పారనమాట. డాక్టర్ వచ్చేసి నీకైతే చాలా పెద్ద ఫైబ్రాయిడ్ ఉంది, క్యాబేజ్ సైజ్ అంత ఫైబ్రాయిడ్ ఉంది అని చెప్పేసి మా మమ్మీకి అర్థమయ్యేలాగైతే చెప్పారు. సో పర్లేదా అని అంటే, పర్లేదా అంటే ప్రజెంట్ ఓకే, కానీ బేబీ గ్రోత్ అయ్యే కొద్దీ పెయిన్ ఏమన్నా నీకు సివియర్ పెయిన్ వచ్చినా బ్లీడింగ్ ఉన్నా సరే వెంటనే ఏ మంత్లో అయినా సరే వచ్చేయాలి. అది మనం ఏం చేయలేము. ఇంకా పెయిన్ రానంత వరకు ఓకే, పెయిన్ వస్తే మాత్రం వెంటనే రావాలి, ఇంకా అది ఏ మంత్ అయినా సరే సర్జరీ చేసేయాలని చెప్పేసి చెప్పారనమాట. ఫుల్ టెన్షన్ అయితే వచ్చింది. మా మమ్మీ అడిగారు బెడ్ రెస్టా ఏమన్నా అంటే, బెడ్ రెస్ట్ ఏం లేదు, తను వర్క్స్ తను చేసేసుకోవచ్చు, ఎక్సర్సైజెస్ కూడా చేయొచ్చు అవన్నీ అని అయితే నేను చూపించుకునే డాక్టర్ చెప్పారు. అండ్ పేరెంట్స్ ఇంకొక సెకండ్ ఒపీనియన్ అయితే బెస్ట్ అనుకుంటారు కదా. సో నా రిపోర్ట్స్ తీసుకెళ్ళి ఇంకొక 2-3 డాక్టర్స్ని అడిగితే వాళ్ళందరూ బెడ్ రెస్ట్ చెప్పారు. అందరూ బెడ్ రెస్టే చెప్పారు. నేను చూపించుకున్న ఒక్క డాక్టర్ తప్ప అందరూ బెడ్ రెస్ట్ అని చెప్పారు. పేరెంట్స్ కూడా, ఇన్లాస్ పేరెంట్స్ అందరూ బెడ్ రెస్ట్ తీసుకో అని చెప్పారు. కాకపోతే నేనేంటంటే నేను వెళ్ళిన డాక్టర్ నేను ట్రస్ట్ చేసి నేను ఆవిడ ఏం చెప్తే నేను అదే వింటా. మీరు ఏమన్నా అనుకోండి అని చెప్పి నేను ఎవరి మాట వినలేదు, నేను డాక్టర్ చెప్పిందే విన్నాను. కాకపోతే నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నాను, చూపించేసుకొని వెళ్ళిపోదామని అయితే అనుకున్నా. యాక్చువల్లీ హార్ట్ బీట్ వచ్చిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ డాక్టర్ నన్ను జర్నీ చేయొద్దు అన్నారు. ఈవెన్ ట్రైన్ జర్నీ అయినా సరే కుదిపి వస్తుంది కదా, అది రిస్కే, నువ్వు మెయిన్ జర్నీస్ చేయకూడదు, ఇంట్లో వర్క్స్ అయితే చేసుకోవచ్చు కానీ జర్నీస్ హెవీ వెయిట్స్ అవన్నీ అయితే మొయ్యొద్దు అని చెప్పేసి అన్నారు. సో నేను డెలివరీ కూడా హైదరాబాద్లోనే అయిపోయింది అనమాట నాది. ఇంకా మా మమ్మీ వచ్చే నా దగ్గర ఉన్నారు, ఇంక వేరే ఆప్షన్ లేదు, నేను వెళ్ళడానికైతే లేదు, నేను డెలివరీ అయిన తర్వాత వెళ్ళాను. సో అందరూ బెడ్ రెస్ట్ అని చెప్పారు, కానీ నాకెందుకో మనం ఎవరి దగ్గర చూపించుకున్నాం వాళ్ళని ట్రస్ట్ చేసి కదా చూపించుకోవాలి. పోస్టీరియర్ వాల్ ఆఫ్ ది యూట్రస్ షోన్ ఇన్ ఇంట్రామినల్ ఫైబ్రాయిడ్ మెజరింగ్ 142 into 119 mm. ఇది వచ్చేసి నా ఫైబ్రాయిడ్ సైజ్ అనమాట. మీకు క్లారిటీ ఉండదు అనుకుంటా, అంత మంచిగా ఇంక అనిపించదు. ఇదంతా ఫైబ్రాయిడ్. బేబీ ఇక్కడెక్కడో చిన్నగా ఉండేదన్నమాట నా దాంట్లో. సో ఇదంతా ఫైబ్రాయిడ్. అండ్ ఇంకొకటి వచ్చేసి నాకు షుగర్ అని చెప్పాను కదా. సో డాక్టర్ అయితే డైలీ వాకింగ్ చేయాలన్నారు, డైట్ చేయాలన్నారు. సో నేను షుగర్ డైట్ తోటి ఎలా కంట్రోల్ చేసుకున్నాను, డాక్టర్ ఒకటే చెప్పారు, నువ్వు డైట్ చేస్తే ఇన్సులిన్ వరకు అయితే వెళ్ళక్కర్లేదు, నువ్వు ఆల్మోస్ట్ ఇన్సులిన్కి వెళ్ళిపోతావు డైట్ చేయకపోతే. ఆల్రెడీ ఇప్పుడు మెడిసిన్తో ఉన్నావు, చాలామంది ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, నువ్వు ఆ స్టేజ్కి వెళ్ళకూడదంటే పక్కాగా నువ్వైతే డైట్ చేయాలని అయితే చెప్పారు, వాకింగ్ చేయాలని చెప్పారు. సో ఆ షుగర్ జర్నీ పేరెంట్స్తో నేను ఏం కాంప్లికేషన్స్ పడ్డాను, వాళ్ళతో ఏం పడ్డాను అని నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను, ఎందుకంటే వీడియోలో అంత బాగా ఎక్కువైపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో షుగర్ డైట్ అండ్ నాకు ఇంట్లో వాళ్ళు నేను అవన్నీ చేస్తాను నన్ను ఏమన్నారో ఆ ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకా మధ్యలో నాకు డెలివరీ అయ్యే వరకు ఏమేమి వచ్చినాయి ఏంటి అని చెప్పేసి నేనైతే షేర్ చేసుకుంటాను. మెయిన్గా ఏంటంటే డాక్టర్ అలా ఎప్పుడు పెయిన్ వచ్చినా సరే వచ్చేయాలి అవన్నీ చెప్పేసరికి అందరూ భయపడ్డారు. నేను మాత్రం చాలా పాజిటివ్గా ఏమీ కాదు, నాకు నా బేబీకి ఏమీ కాదు, మేమిద్దరం హెల్తీగా ఉంటామని ఒక పాజిటివ్ మైండ్ సెట్తో అయితే నేను ఉన్నాను. రివర్స్లో అందరూ నాకు ధైర్యం చెప్పాల్సింది నేను అందరికీ ధైర్యం చెప్పేదాన్ని, ఈవెన్ తిట్టేదాన్ని కూడా. నేను బాగానే ఉన్నాను, మీరెందుకు భయపడి నన్ను భయపడతారు, మీరు ఏమన్నా టెన్షన్లు పడితే మీరు పడండి, కానీ అది నా వరకు తీసుకురాకండి దయచేసి అని చెప్పైతే నేను ఎవరు నా దగ్గర మాట్లాడినా నేను మాట్లాడినిచ్చేదాన్ని కాదనమాట. సో మనకి విల్ పవర్ ఉంటే ఏదన్నా అవుతుంది అని అంటూ ఉంటారు కదా, దానికి మేబీ నిజమేనేమో అనిపిస్తుంది నా విషయంలో. నేనైతే చాలా పాజిటివ్గా ఉన్నాను, నా పాజిటివ్నెస్ చూసి నా డేర్ చూసి అందరు కూడా కామ్ అయిపోయారు అనమాట, ఓకే ఏం కాదు అని చెప్పేసి. సో నేను అంత స్ట్రాంగ్ అండ్ స్టబన్గా అయితే ఉన్నాను అనమాట. అండ్ అంటారు కదా, మనం ఏది ఎక్కువ నెగిటివ్ తెలిస్తే నెగిటివే అవుతుంది, ఎక్కువ పాజిటివ్ తెలిస్తే పాజిటివ్ అవుతుంది అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు. మేబీ అది కూడా అయ్యి ఉండొచ్చేమో. నేనైతే ఎప్పుడు పాజిటివ్గానే ఉన్నాను, నా దగ్గర ఎవ్వరు ఏం మాట్లాడినా కానీ ఈవెన్ నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు,
నీకు ఇది ఉంది కదా అని చెప్పానంటే నాకు డాక్టర్ చెప్పారు నేను చేస్తున్నా, ప్లీజ్ ఎవరు ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పేసి అయితే నేను చెప్పేదాన్ని. ఎవరైనా సరే, నా పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ ఎవరైనా సరే, సో వాళ్ళు కూడా నాకు చెప్పి ఓకే తను ఏదో ఒకటి ఫాలో అవుతుంది కదా, మనం కూడా ఎందుకు తనకి ఎక్స్ట్రా స్ట్రెస్ ఇవ్వడం అని చెప్పేసి స్టాప్ చేస్తారనమాట. అండ్ నేనైతే నా డాక్టర్ ఏది చెప్పారో అదే ఫాలో అయ్యాను. అండ్ ఇప్పుడు నేను చెప్పినవి కూడా మీరు అదే చేయాలని అయితే ఏం లేదు. నేను ఒక్కటే చెప్తాను, ఒక్కొక్క ప్రెగ్నెన్సీ ఒక్కొక్క కాంప్లికేషన్స్ ఉంటాయి. కానీ ఎంత చిన్నది వచ్చినా సరే మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడమే చాలా మంచిది. ఎందుకంటే నార్మల్ డేస్లో వేరే, ఇది వేరే కదా. అండ్ మీకు కూడా ఏం కాంప్లికేషన్స్ ఉన్నాయి ఏంటని కూడా నాకు కొంచెం కామెంట్ చేయండి, వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతూ ఉంటుంది కదా. నాలానే ఎవరైనా ప్రెగ్నెన్సీలో ఫైబ్రాయిడ్ ఉందా లేదా, ఐ మీన్ నాలాగా ఫైబ్రాయిడ్తో ఎవరన్నా ఉన్నారా, వాళ్ళది సక్సెస్ఫుల్గా డెలివరీ అయ్యిందా, అయితే ఏ మంత్లో అయింది ఏంటి అని చెప్పేసి నాకైతే కామెంట్ చేయండి. సో నాకు కూడా ఉంటుంది కదా, నా అలా ఎవరైనా ఉన్నారా లేదా తెలుసుకోవాలని చెప్పేసి. నేను అప్పుడు యూట్యూబ్లో కొన్ని సెర్చ్ చేసినప్పుడు అయితే కామెంట్స్లో నేను చూశాను ఒక 3-4 నాకు ఫైబ్రాయిడ్ ఉంది అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి, వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, నా కోసం అని కాదు. ఇప్పుడు నా వీడియో ఎవరన్నా చూస్తారు కదా, కింద కామెంట్స్ ఉంటే అవి కూడా చదువుతారు. ఓకే ఇంతమందికి ఎంత పాజిటివ్ అయినప్పుడు నాకెందుకు అవ్వదు, నాది కూడా మంచిగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది కదా అని చెప్పేసి అయితే కామెంట్ చేయమంటున్నాను. ఫైబ్రాయిడ్ కోసం అయితే నేను మ్యాక్సిమం కవర్ చేశానని అనుకుంటున్నాను. సో మీరు కూడా ప్రెగ్నెన్సీ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను షుగర్ డైట్ కోసం అయితే మాట్లాడతాను. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ సిరీస్ని మాత్రం మిస్ అవ్వకండి. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.